నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సండే మీ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. నాతోని విష్ణు ఉన్నారు. మీ క్వెషన్స్‌కి బదులు చెప్తాం. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. అందరి క్వెషన్ అవుతున్నది మీరు వేరే వీడియోలోనేమో చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ఇయాల బ్యాంక్ నింపుకి పెంచి పెడుతున్నారు. అవును. అదేం జరుగుతుంది? ఒక ఎంప్టీ కంట్రీలోని అమెరికాలోని బ్యాంక్ నుంచి S&P 500 పెంచడం వల్ల ఒక ఎకానమీ ఎలా ఉందో నిస్కి రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇప్పుడు చూసామంట అంటే ఇండియన్ ఎకానమీలోనేమో బ్యాంకింగ్ అవుతున్న 35% ఆఫ్ ఇండియన్ ఎకానమీ. థర్డ్ పార్ట్. కానీ బ్యాంక్ నిఫ్టీ అవుతున్నది ఇంకొక పెద్ద కాంపోనెంట్ ఆఫ్ నిఫ్టీ. అంత బ్యాంక్ నిఫ్టీ పుష్ చేశాను. కానీ మేజర్‌గా బ్యాంక్ అంత లెవెల్ లేనప్పుడు కూడా ఎకానమీలో జరిగిన దానికి, నిఫ్టీలో జరిగిన దానికి కనెక్షన్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ గేట్ చేస్తున్నారంటే ఐటీ కూడా కోపుతున్నారు. ఫార్మా కూడా వస్తున్నారు. ఐటీ, ఫార్మా, బ్యాంక్ ఏమో ఇండియాకి బాగా సంబంధం లేదు. ఎందుకంటే ఐటీ చాలా బిజినెస్ ఆఫ్ అమెరికాలో ఉంది. ఫార్మా కూడా వెంటనే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. బ్యాంక్ కూడా అంత పేరు సర్వీస్ చేస్తుంది లేము. ఇవన్నీ లిస్ట్ అయిన బ్యాంక్స్. దీని నుంచి ఇండెక్స్ మీకు డెవలప్ చేశారండి. ఇది కరెక్ట్‌లీ రిప్రజెంట్ అవ్వదు ఇండియా వాళ్ళకి ఎకానమీ. ఇంకా అదర్ పీపుల్ ఏమో ఆర్గ్యూ చేస్తారు. ఈ మే 3 అవుతున్నది హెవీ వీక్ ఇండెక్స్. ఫైన్. ఈయన మనం ఈ చెప్తున్నాడు బ్యాంక్ నింపుకి పెంచి పెడుతున్నారు అని చెప్తున్నా. ఓకే సార్. ఏ సబ్‌స్క్రైబ్ ఏ సంబంధం లేకుండా పబ్లిష్ చేస్తే స్టాక్ నేను కొంటా. దానివల్లేమో బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది, ఇండెక్స్ పెరుగుతుంది. ఎందుకంటే దాని స్టాక్ ఏం నిఫ్టీ 50 లోపల అది ఉంటుంది. నిఫ్టీ 50లో కూడా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో నా కంపెనీలో పెరుగుతుంది. ఒక బ్యాంక్ మీకు నాకు అలా కంపెనీకి పెరుగుతుంది. చాలా కాలం ముందు మన వీడియోలో ఒక విషయం చెప్పారు. గోల్డ్, జ్యువెలర్స్ హిట్ చేస్తున్న కంపెనీ. ఇది ఒక డయాగ్రామ్ ఒకటి చెప్పారు. నేను షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పడుతూనే ఉంది. మెటల్ ధర రేటు పెరుగుతూనే ఉంది. ప్లెజ్ చేస్తున్న కంపెనీస్ మనం కూడా ముత్తూట్ కంపెనీస్ అని ఏం చేయరని వాళ్ళకి తెలియడం లేదు. అదంతే టికెట్. అది భద్రం మంచుంది. అది 10 మంచి రేట్. ఇన్‌ఫాక్ట్ బెటర్. ఇప్పుడు ఏటవుతుందంటే సైకిలే ఇలా ఉంటుంది. గోల్డ్ కొంటారు. గోల్డ్ కొంటారు ప్రజలు. అప్పు తీసుకోవడానికి నేను గోల్డ్‌ని ప్రింట్ చేస్తారు. ఓకే. గోల్డ్ 15,000లో ఉంటుంది ఇప్పుడు. అప్పుడు గ్రామ్‌కి 1,50,000 నుంచి 1,30,000 వచ్చేసిందనుకోండి. ఓకే. అందరూ ఎళ్లి కొన్నారనుకోండి. ఈ కంపెనీకేమో మార్జిన్ ఉండడం వల్ల అందరూ తన మెదలుతో రేటు పెరుగుతుంది. ఈ గోల్డ్ రేట్ అంతా తిరిగి ఒక రీచ్‌కి ఎవరికి తెలియకపోయిందండి. ముందు టైటన్ ఏమో 2000 గోల్డ్‌మాన్ ఎప్పుడో మియాన్ ఒక బ్రాండ్ పేమెంట్స్ మైన్. ఓకే. పీపుల్ ఆల్సో ప్రిపేర్ చేస్తున్నారు. 11 బాండ్‌ది. ఇప్పుడు రేట్ మన గోల్డ్‌లోని ఈ స్టాక్స్ అన్నీ బీకాన్ అవ్వదండి. పీపుల్ ఏమో బై చేస్తారు 18 క్యారెట్, 14 క్యారెట్, 9 క్యారెట్ అమ్మడం స్టార్ట్ చేస్తారు. 18 క్యారెట్ వరకు బ్యాంక్‌లో మేనేజ్ చేస్తున్నారు. చాలా శీఘ్రంగా ఇదవుతుందండి. 14 కూడా మేము కూడా ఫైనాన్స్ ఇవ్వడానికి వచ్చి పోతుంది. ఇది 6 నెలల్లో జరగదు. ఇది ఎందుకు 6 నెలల్లో జరగదంటే అంటే ఇరాన్ వారు ఓకే. దాని తర్వాత అమెరికన్ ఇంట్రెస్ట్ అన్‌సెక్యూరిటీ ఇదేమో గోల్డ్‌ని గ్యాప్ చేస్తుంది. మేలు పుట్టుకెళ్తాయి. ఆ ట్యాప్ చేయడం వలన బాటమ్ లైన్ ఆఫ్ లెవెల్ ఎందుకు ఫ్లోర్ ఉంటుందంటే నిన్న గోల్డ్ పడడం చూసుంటారు. రూపీ 95 తగ్గి నుంచి 96 30 అయిపోయింది. ఒక్కొక్క పాసింగ్ మంత్‌కి ఎక్స్‌పోర్ట్ తగ్గుతుంది. ఇంపోర్ట్ చాలా ఎక్కువ ఉండడం వలన కంపెనీ కూడా తగ్గుతుంది. గోల్డ్ కూడా ఫ్లోర్ ఉంటుంది. అదొక టెక్టానిక్‌లా ఉంటుందన్నమాట. ఎందుకంటే గోల్డ్ చాలా ఎక్కువ పడదు. ఇన్ రూపీ గన్స్. కానీ డాలర్ దాంట్లో వచ్చేసరికి ఇప్పుడు $4,000 మళ్ళీ ఎళ్ళిపోయింది. $6,000 వెళ్ళిందంటే గోల్డ్ అమౌంట్ 21 అయిపోతుంది. ఓవర్ డ్రామ్. ఎందుకంటే 80 నుంచి 95 అయిపోయింది. ఎందుకంటే గ్రామ్స్ పెద్ద రేటు పెరుగుతుంది. దీనికి ఏంటి అర్థం చేసుకోవాలో తెలియదంటే గోల్డ్ ఒక లెవెల్ కిందకెళ్ళు ఆఖరిదనం ఉంది. కొంచెం డిక్లైనింగ్ బాగుందని 2 రీజన్స్ ఎందుకు ఉంటుందంటే ఎందుకంటే పీపుల్ ఏమో లోవర్ లెవెల్ ఆఫ్ క్యారెట్ అంటారు. ఐటమే ఇవ్వాలి. ఇంత లెవెల్ అని ఏంటమ్మా క్యాట్ క్యారెట్లు ఏమేమి అక్కడ ఉంటున్నాయి. అది లోవర్‌గానే వెళ్తుంది. హెవీలో ఆల్రెడీ పీపుల్ దయచేసిన 9 క్యారెట్ గోల్డ్. అండ్ గోల్డ్ ఉంటుంది. ఇది బ్లడ్ చేయడానికి దానేమో కంపెనీస్ ముత్తూట్ లాంటి సౌత్ ఇండియన్ డైన్స్ అనుకోని. ఈ సైడ్‌కి కంటిన్యూ అవుతుంది కీప్ ఆన్. అలాగే టీపాట్ పెంచుతారు. ఆస్తుంది.
ఇది ఎలాగంటే ఓకే. ఒక డాలర్ of 11 man in Hemmen Parvil på norra Padi. Norra Padi eller Nederland. Den export bro hade. Export på noll till en farma. Mubi. సర్వీస్ ఐడి ಹಾಗೆ ఉంది. మూడో దోస్తున్నది. టూ వీలర్ ఆటో పడ మూడో దోస్తున్న టూ వీలర్ ఆటో పడ బాగానే ఉంటుంది. బైక్స్, స్కూటర్స్ అన్నీ టీవీలో ఎక్స్‌పోర్ట్స్ అవుతున్నది. నాకు ఇదేనండి డైలీ వచ్చిండేది. ఈ 3 సిత్కరం మనం చాలా బాగా చేస్తాం అనుకుంటున్నాను. ఉడిపి కాంపిటేటివ్ మోడ్ ఓకే సార్. ఓకే. గో ఆన్ ఫర్ ద రేట్ ఏమో. ఎందుకు తగ్గుతుంది అని పేరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ స్పీకింగ్ సార్. ఓకే అన్న మన ಬಗ್ಗೆ చెప్పేది నేను సంగమైన గో అండ్ బెట్ ప్రూఫ్‌కి ప్రూఫ్స్ ఏమైనా చెప్తారు. అప్పుడే మీరు కన్సిడర్ చేశారు. ఫల్లైన్ ఆఫ్ నెక్స్ట్ తన ఇలా చెప్పను. ఎందుకంటే Ganska restaurant med italiensk Canadian Fordland. Tofta ramne sarne చూసాను. Family family చాలా మంది చూసాను. దానిలో మన ఫలాల ఎక్స్‌పీరియన్స్ లేదు. దాని వల్ల తెలుగు started to very care. Started and first franchise చేయలేను. ఈరోజు ఫుల్ ఫ్రాంచైజ్ బిజినెస్. No margin ఇదెలా ఫ్రాంచైజ్ కి మార్జిన్ ఇస్తారని నాకు తెలియదు. అందరూ తెలుసుకోవాలి. మళ్ళీ ఎన్ని ఫ్రాంచైజ్ అంతలకు ఓన్ అంతా. ఫ్రీడమ్. కొంత ఐడియా ఏంటంటే ఎవరు లేని ప్లేస్కి వెళ్తారు. టూర్స్ మదాసిన ఒక ఫ్లాగ్షిప్ ఉన్నా కూడా దాన్ని అందరితో ఓపెన్ చేసిన స్టోర్స్ అందరం టెరిఫరీలో ఉంటుంది. టికెట్ ఒక బీనదర్ స్పోర్ట్ ఇదేమో క్రాటస్ కారేజ్ that feet at £4. Onka wonder TV and to open cylinder is out of them. ఎక్కడ కాంప్రెషన్ వెరీ లెస్. రావచ్చిన ప్రైస్ వాడారు. మార్జిన్ చాలా తక్కువ. ధరవన్న ఈజీ ఏమో అతని ఏరైనా పడుతాం. ఇప్పుడు మనం గ్రోత్ రేట్ సన్నానికి గోడ్స్ ఆప్షన్ చేశారు. Vino ci spende fallen gods option test. Never enough option. No sir, no. ఓకే. ఆమెన్ సార్ వెళ్ళి గోడ్స్ తీసుకుంటారంటే అక్కడ బ్యాడ్ పికెట్ తీసుకెళ్తా ఆ సందేహం అంతా ఒదిగాయి. కానీ ఓకే తనీష్ ఖాన్ అలా ఉన్న నేను ఆలోచించలేదానికి పేదమో 10 షాప్ ముందు మా లైఫ్లో రెండు కాదు మూడు టైంలో నేను కొన్నాను. ఒకటి నా ఫ్యామిలీ పన్ను ఎఫరెన్స్ తనీష్కి వెళ్ళాను. సరిగ్గా అమ్మ అంతా ఫ్యామిలీ ఎఫరెడ్ పన్ను నేను తనీష్కి ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఉండే తెల్లు నేను లేనంటే డెఫినెట్గా నేను తీసుకెళ్తాను. ఓకే సార్ పార్ట్ టైం అవుట్ ఎలాగా ఎత్తర వేసింది అప్పుడు ప్రాణం సరిగ్గి కలిసి తనవాను ఉందని ఓకే అది వేదంట అంటే ఎలాంటి ట్రాన్స్లేషన్ వేసినప్పుడు 10 గోడ్స్ అప్ ఉంటుంది సార్ 10 5 సాఫ్ట్ స్టాఫ్ ఇష్టేయండి నాకు పంపి అది ఎలా మీరు మారరు కదా అది అలానే సరవలసిన అవసరం పెరుగుతుంది కదా సార్. అది ఎలాగైనా పెరగాల్సిన అవసరం ఏంటి దాని మార్కెట్కి ఎలా అవుతుందంటే ఓకే 22 గ్యారెంటీ అవుట్ ఆఫ్ ఫోన్ 18 గ్యారెంటీ బోర్డుకి మోన్ ఇస్తారని చెప్తున్నారు. ఇవ్వచ్చు. ఇప్పుడు 14 క్యారెట్ 9 క్యారెట్ కూడా వచ్చేస్తున్నది. దాని మధ్యలో మౌనం స్టార్ట్ చేశాను. నా సిల్వర్కి ఏమో స్టార్ట్ చేస్తాను. మీరు చెప్పిన పెద్ద కడ ఫ్లాప్ అవుతుంది. సిల్వర్ జూనలి 14 క్యారెట్ 9 క్యారెట్ టూ స్ట్రాంగ్ లేదు. Hier Miyabek ik kan een arm inzetten. Miga enough mind. Kika enough mind. Kika enough mind and amdo. Has order incident already 1,000 crore brand again. Alade Meradon Timber all morning carrot line and see line pan just there kind and near of fast going business. Okay, defensive mode just than it did. Faniski and brain just had a carrot line Mia. Fanisk near the door and on Jura. Minimum may raise that son. తక్కువ సాఫ్ట్వేర్ చేయడం వాళ్ళు సెగ్మెంట్ అనేది చేసి సెగ్మెంట్ చేసి కార్బోరేట్ మార్చేశారు. జీవాను కదా జీవాను ఉంచారు. ఒక స్టేట్ తనని వేరే వేరే జ్యువెలరీ లేదా పెళ్లి గురించి అని పెళ్లి గురించి ఇప్పుడు ఏం చేశారంటే ఓవరాల్ అయిపోయింది. ఫైవ్ సెంట్రీకి మిడిల్ ఈస్ట్కి డమాసాను ఓపెన్ చేశారు. అక్కడ కంప్లీట్లీ సెగ్మెంట్ చేసేసారు. ఒక్కొక్క దాంట్లో ఒక మోడ్ ఉంది. ఓకే రమేష్ అడిగారు ఓకే సార్ పెద్ద ఆయన నెంబర్ 1 వచ్చేసారు హాయ్ చేస్తున్నారు. ఏ మార్కెట్లో నెంబర్ 1 కాదు కానీ అన్ని మార్కెట్ అతున్నారు. 500 సిటీల్లో ఉన్నారు. ఓవరాల్ చూసంటే వాళ్ళే నెంబర్ 1. చాలా కాలం చేస్తానంటే ఇప్పుడు చాలా కాలం వచ్చేసారంటే ఇప్పుడు చేస్తున్నా నాకు తెలియదు. బాబా గోల్డ్కి 200 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నాను నాకు తెలియదు. అలా చూసానంటే రేట్ ఎక్కువ సార్. ఆవిడ రేట్ ఎక్కువ 200 రూపీస్ ఎక్స్ట్రా.
ఎందుకంటే వాళ్ళకి మార్జిన్ ఎక్కువ. చంద్రబాబు నో మార్జిన్ అన్నీ ఇచ్చేస్తారు. ఒక 3-4% అని వస్తారు. ఇది ప్రైస్ వారియర్. ఇది చూసారంటే కళ్యాణ్ ఏమో ఈజ్ ఇట్ ప్రీమియం ఉండాలి, ప్రైస్ వారియర్ ఉన్నాం. ఇది ప్రైస్ వారియర్ ఉండాలంటే ఈ ఫ్రాంచైజీ బిజినెస్ చేయడం కష్టం. ఎందుకు వాంఛనీయంగా ఎందుకంటే మనకి హ్యూజ్ మార్జిన్స్ ఉంటాయి. ఫ్రాంచైజీ బిజినెస్ చేయడం అవ్వదు. కానీ ఫ్రాంచైజీ బిజినెస్ చేస్తున్నారు. మనకు అప్పు ఉంది. ఆ అప్పుది అని చెప్తాను ఒక రియల్ ఎస్టేట్ అమ్మేసి గ్రోత్ చేస్తానన్న. దానికి మనతో వంబట్ పెంచర్ అయితే హెవీ బ్యాకింగ్ ఉంది. మీకు ఒక సినిమా మేలు అవుతుంది సార్. ఓకే, నేను చూసిందంతా నేను అడిగింది కానీ నేను స్ట్రైట్ ఇదా మీకు అడుగుతాను. టైగన్ తన మైల్ లాదా ఇప్పుడు ఏదో చెప్పండి. ఇప్పటికే తెలుసు చెప్తాను. ఇంకా టైకిందమ్మని నాకు ప్రమోటర్ అవుతుంది సార్. మిగతా అందరూ ప్రమోటర్ తీయండి. సార్ వచ్చి ఈ క్వశ్చన్కి మీరు బదులు చెప్పనని చెప్తున్నాను. లీడ్. ఓకే సార్. నిన్ అని చెప్పేస్తున్నాను సార్. ఓకే సార్. నెక్స్ట్ అవుతుంది నెంబర్ రాదు ఎక్సైటెడ్ మళ్ళీ పోటీలు ఎదిగినట్టు అనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఒక 1,500 crores ఇద్దరు మిథున్ బ్యాటరీస్ రెడీ అవుతున్నారు. ఈ వర్షం మార్చిలోనే నేను హైసింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక 2 వీలర్లో ఉన్న డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటారు. అదేం సొంతకి వెళ్ళాం సార్. అంక ఎలక్ట్రిక్ పోతే బ్రాకెట్ వస్తాను ఏమైతుంది సార్. ఈ సంవత్సరం 8 years బ్రాకెట్ రీసీట్ చేస్తారు. ఈ రేంజ్ ఫిగర్ చేసింది ఎవరు చేస్తారు? న్యూబెల్ చేస్తారు సార్. దీని గురించి కూర్చున్నారు. కూర్చున్నట్లు ఆల్రెడీ రీఫినిక్ చేస్తారు సార్. సో ఇది మన ర్యాక్ సేవింగ్ కంపెనీ అని చూడడం చూసిన బదులు రీసైక్లింగ్ కంపెనీ అని చూడవచ్చు. ఆల్రెడీ ఎక్సైజ్కేమో లెడ్ మెంటింగ్ ప్లాంట్ ఉంచారు. పాత బ్రాండ్స్ అంతా పాత బ్రాండ్స్ అని తీసుకుని వచ్చి లెడ్ అంతా మన తరిగించి మళ్ళీ యూజ్ చేసే ప్రాంక్ ఒక ఓకే ఫైన్ సార్. తిరిగి ఒక ప్రాస్పెక్ట్కి చేంజ్ రావడానికి అవకాశం బా డెఫినెట్గా ఉంది. అని మనం ఎక్సైడ్ మొరాజా అనే కంపెనీ కంపెనీస్ ఇవి చాలా కాస్ట్లీగా ఉంది. ఇంకా చీప్ వేసినప్పుడు మనం కన్సిడర్ చేసాం. ముందు కన్సిడర్ చేసాం. ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది నేను ఇచ్చేస్తాను సార్. ఇంకా రాలేదే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రేపడుతాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. moneypage.web పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.